అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్రుని శుభదను చదువుకుంటున్నాం. 6వ భాగంలోకి ప్రవేశించాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడిక కథలోకి. విచిత్రమైన మేడలో, విలాసవంతమైన సోఫాలో అపురూప సుందరి అయిన మాలతి ఆ గదికి వెలుగునిస్తూ కూర్చుని ఉంది. పక్కనే టేబుల్ మీద దీపం వెలుగుతోంది. ఆ దీపకాంతిలో పుస్తకం చదువుకుంటూ కూర్చుంది మాలతి. మాలతి కూర్చున్న గది అన్ని గదుల కంటే అందంగా అలంకరింపబడిన గది. మేడ నిండా విలువైన కార్పెట్లు పరుచున్నాయి. అటూ ఇటూ గోడల్ని ఎరుపు, నీలం, పసుపు అద్దాల ముక్కలు తాపటం చేసి ఉన్నాయి. రెండు వైపులా నిలువుటద్దాలు. దీపకాంతి ఆ అద్దాల్లో ప్రతిఫలించి గది శోభను మరింత వృద్ధి చేస్తుంది. ఇలాంటి రాజోచిత ప్రాసాదంలో మాలతి సజీవమైన స్వర్ణ ప్రతిమ ఒంటరిగా కూర్చుని ఉంది. ఆమె సౌందర్యాన్ని ఎన్నో విధాల పెంపొందిస్తూ కూర్చుని ఉంది. ఆ శోభని మైమర్చి చూస్తూ ఆనందించేందుకు ఎవరూ లేరక్కడ. అంచేత మాలతి పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. పంక్తులు దొర్లిపోతున్నాయి, పుటలు తిరిగిపోతున్నాయి. కానీ ఒక్క అక్షరమైనా మనసుకెక్కటం లేదు. ఆమె ఇంతకుముందే ఏడ్చినట్లుంది. ఎంచేతంటే కన్నీటి చారికలు ఇంకా చెక్కిళ్ళ మీద కనిపిస్తున్నాయి. ఈ సుఖభవనంలో కూర్చుని ఆమె ఎందుకు ఏడ్చిందో తెలియదు. కానీ ఆమె ఏడ్చిన మాట వాస్తవం. ఆ ఏడుపుని ఆపుకోవడానికే పుస్తకాన్ని సాయం చేసుకుంది. మాలతి నిరాభరణ, సామాన్యమైన దుస్తుల్నే వేసుకుంది. పుస్తకం మూసేసి పక్కన పడేసి టేబుల్ అంచు మీద తల ఆనించి కూర్చుంది. మళ్ళీ కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. ఈసారి వాటిని ఆపుకోవడానికి ప్రయాసపడలేదు. అంచేత ఒక్కొక్కటే అశ్రుబిందువులు టేబుల్ మీద, ముఖమల్ క్లాత్ మీద పడుతున్నాయి. చాలాసేపు అయ్యాక సురేంద్రనాథుడు గదిలోకి వచ్చాడు. అంత మెత్తని తివాచీల మీద అడుగుల సవ్వడి వినిపించలేదు. అందుకని అతడు రావడం గమనించలేదు. ఎలా ఏడుస్తున్నది అలాగే ఏడుస్తోంది. సురేంద్రనాథుడు నిస్తబ్దంగా నుంచున్నాడు. తర్వాత కొంచెంసేపు అయ్యాక ఇంకాస్త దగ్గరకొచ్చి నుంచున్నాడు. మాలతి అని పిలిచాడు. మాలతి ఉలిక్కిపడి చూసి రండి అన్నది. సురేంద్రనాథుడు దగ్గర కూర్చున్నాడు. ఆమె చేతులు రెండు ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకొని మళ్ళీ ఏడుస్తున్నావా అని అడిగాడు. మాలతి పట్టుబడిపోయింది. అంచేత ఊహు అనలేకపోయింది. మాట్లాడక ఊరుకుంది. ఎందుకు ఏడుస్తున్నావు? మాలతి మాట్లాడలేదు. అతడు కాసేపు ఏం మాట్లాడలేకపోయాడు. తర్వాత ఆమె చేతులు ఇంకొంచెం నొక్కుతూ ఎంత ప్రయత్నించినా నిన్ను సంతోషపరచలేకపోతున్నా. అదే విచారం. హృదయం ఎంత పొంగిపోతున్నా నీ మనస్సును పొందలేకపోతున్నా అన్నాడు. మాలతి జవాబు చెప్పడానికి వెతుక్కుంది. కానీ ఏమీ తోచలేదు. మరొక పని కూడా ఆమెకు సాధ్యం కాలేదు. ఇంతకుముందు ఏమైనా సరే ఏడవకూడదు అని మనసులో ప్రతిజ్ఞ చేసుకుంది. కానీ అశ్రువుల మీద తన అధికారం సాగలేదు. స్రవిస్తున్న అశ్రువులు స్రవిస్తూనే ఉన్నాయి. ఏం చేస్తే ఒకరు సుఖించగలరు అనేది మానవుడికి తెలియదు. దేవతలైనా తెలుసుకోగలరో లేదో చెప్పలేం. తృప్తి కోసం, సుఖం కోసం ఈ గదిని ఇంత ఇదిగా అలంకరింపజేశాను. ఈ దేవీ ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠింపజేశాను. కానీ సుఖవంతుణ్ణి కాగలిగానా? సుఖం మాట వదిలి పైపెచ్చు కష్టమే ఎక్కువైంది. ఎవరిని సుఖపెట్టడానికని ఇంత చేశానో ఆమె ఒక్కరోజైనా సుఖంగా ఉండగా చూడలేకపోయాను. నిన్ను పొందిన దగ్గర నుంచి ఒక్కరోజైనా నీ పెదవుల మీద చిరునవ్వు చూడలేకపోయాను అంటూ సురేంద్రనాథుడు ఆమె చేతుల్ని వదిలేసి ఎంతో అధీరుడై అశ్రుమలినమైన ఆమె ముఖాన్ని పైకెత్తాడు. మాలతి, ఎన్నాళ్ళైపోయింది? ఏమైనా నువ్వు మాత్రం ప్రఫుల్లవి కావు. ఏమైనా ఒక్కసారి కూడా నవ్వాలని అనుకోవు. మాలతి కళ్ళు తుడుచుకుంది. నీది ఎంతటి సౌందర్యమో! నీ సౌందర్యం చూసి నేనెంత ముగ్ధుణ్ణయ్యానో చెప్పలేను. మనసుకు నచ్చినట్టు అలంకరింపజేయాలని ఎన్నో నగలు తీసుకొచ్చాను, ఎన్నో రకాల చీరలు అవి తీసుకొచ్చాను. కానీ నువ్వు ఒక్క క్షణం పాటైనా వాటిని ధరించలేదు.
మాలతి, నువ్వు నన్ను చూడవా? మాలతి అతడి గుండెల మీద తల ఆంచి ఏడవటం మొదలుపెట్టింది. నువ్వు నన్ను చూడగలవో లేదో చెప్పలేను. నాకింక కొన్ని సంగతులు తలపుకొస్తున్నాయి. నువ్వు నన్ను తప్పు పట్టొద్దు. నా తలపుకు వస్తున్నవన్నీ చెప్పేస్తానివాళ. నువ్వు అవలంబించిన మార్గాన్ని హీనజాతి స్త్రీలు ఆత్మసుఖం కోసం అవలంబిస్తారని, వారికి వస్త్రాభరణాలు, ధనం తప్ప ఇంకేమీ అక్కర్లేదని నా విశ్వాసం. కానీ నువ్వు వారిలాంటి దానిలా కనిపించడం లేదు. అంచేతనే ఏం చేస్తే నువ్వు సుఖపడగలవో తెలియటం లేదు నాకు అంటూ సురేంద్రనాథుడు కాసేపు మౌనం వహించాడు. మళ్ళీ కాస్త గాంభీర్యాన్ని తెచ్చుకుని, నీ భర్త జీవించి ఉన్నాడా అని అడిగాడు. జీవించి లేడు అని మాలతి తల తిప్పుతూ వ్యక్తం చేసింది. అయితే చెప్పు, నిన్ను వివాహం ఆడితే సుఖపడగలవా? చెప్పు చెప్పు, నేను దానికైనా వెనుదీయను. ఈసారి మాలతి అతడి పాదాల మీద పడింది. అతడి పాదాలు కావలించుకుని ఆ పాదాల మీద ముఖం దాచుకుంది. సురేంద్రనాథుడు ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించలా. ఆమె కన్నీళ్లతో తన పాదాలు తడుపుతూ ఉండడం గమనించాడు. అయినా లేవదీయలేదు. పైగా దీర్ఘంగా నిట్టూర్చి మెదలకుండా ఊరుకున్నాడు. చాలాసేపు గడిచింది. తరువాత విచారంతో మెల్లగా చెప్పసాగాడు. నాకేమైందో భగవంతుడికి తెలియాలి. నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించానో, నీ అతుల సౌందర్యాన్ని చూసి ముగ్ధుణ్ణయ్యానో చెప్పలేను. కానీ నాకు మంచి చెడ్డ ఆలోచించే స్తోమత తప్పిపోయింది. నీ ఒక్క మాట కోసం ప్రాణాన్నైనా ఇవ్వగలను. నీ మనస్సును పొందటానికి అబద్ధం చెప్పటం లేదు. నిజం చెప్తున్నా. నేను ఆత్మ విస్మితుణ్ణయ్యాను. ఏమైతే అవుతుంది, ఒక్క మాట చెప్పు. నిన్ను వివాహం చేసుకునేట్లయితే సుఖపడగలవంటే అలాగే చేసుకుంటాను. జాతి, కులం, మానం, ఇంత గొప్ప వంశం, వేటిని లెక్క చెయ్యను. తర్వాత సురేంద్రనాథుడికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొంచెం సేపు అయ్యాక కన్నీళ్లు తుడుచుకొని గద్గద కంఠాన్ని సవరించుకొని నెమ్మదిగా, మాలతి, నాలాంటి వాళ్ళకి పరిష్కార మార్గం ఒకటి ఉంది. సహించిన అలవి కానప్పుడు ఆత్మహత్య చేసుకుని తిన్నగా నరకానికి వెళ్ళిపోగలం అన్నాడు. మాలతి ఇంకా ఊరుకోలేకపోయింది. ఏడుస్తూ, మీరా మాట అనకండి. మీరు నా ప్రాణాన్ని కాపాడారు, నా లజ్జని పోగొట్టారు, దయతలచి ఆశ్రయాన్ని ఇచ్చారు. లేకపోతే ఇప్పటి వరకు బ్రతికి ఉండేదాన్నే కాదు. తమ దయని, ఆపేక్షని ఈ జీవితంలో మర్చిపోలేను. వీటన్నిటికీ నేను ఏ విధంగా బదులు తీర్చుకోవాలి అన్నది. సురేంద్రనాథుడు దీర్ఘంగా నిట్టూర్చి, బదులు తీర్చుకోవటమో ఏదో భగవంతుడికి తెలియాలి, నాకు తెలియదు. నెల్లాళ్లపై నుంచి నేను ఎంత మదన పడిపోతున్నానో, ఎంత కుమిలిపోతున్నానో ఏం చెప్పను. నువ్వు మనసులో కష్టం పెట్టుకోకు. కానీ చెప్పటానికి సిగ్గేస్తోంది. ఈ కొద్ది రోజుల్లో నేను ఇంత స్త్రీదాసుణ్ణి అయినానేమిటా అని. నువ్వు ఎవరైనా కానీ నేను మా వంశగౌరవాన్ని లుప్తం చేయడానికి కూడా అంగీకరించాను అన్నాడు. మాలతి అలాగే గద్గద కంఠంతో, నేను మీ పాదదాసురాల్ని కావటానికి కూడా యోగ్యురాల్ని కాను. నా కోసం మీరింత ఇది చేయటానికి నేనెవరిని? నేను ఆ జన్మ దౌర్భాగ్యురాల్ని. ఇంతటి కరుణను నా జీవితంలో పొంది ఎరగను అని మళ్ళీ ఏడుస్తూ, ఒకవేళ ఆఖరైతే నాకిదే ఆఖరయ్యేట్లు చెయ్యాలి భగవంతుడు అన్నది. సురేంద్రనాథుడు ఆమెను చెయ్యి పట్టుకుని లేవదీశాడు. తర్వాత ప్రక్కనే కూర్చోబెట్టుకొని, కానీ ఏం చేసినా నువ్వు సుఖించలేవా అని అడిగాడు. మాలతి కళ్ళకి కొంగు అడ్డం పెట్టుకుని, మేము చాలా దరిద్రులం అన్నది. కానీ నేను దరిద్రుణ్ణి కాను. నాకున్నదంతా నీకు ఉన్నట్లే. నేను తమ విషయం చెప్పటం లేదు. అయితే మరి ఎవరి విషయం? నీకెవరూ లేరుగా. ఇప్పుడు ఎవరైనా ఉన్నారో లేదో భగవంతుడికి తెలియాలి. కానీ నేను వచ్చినప్పుడు మాత్రం అందరూ ఉన్నారు. అదేమిటి, పడవ మునిగి? అదంతా ఒట్టిది. పడవ మునగటం అనేది జరగలేదు. సురేంద్రనాథుడు విస్మితుడై మాలతి ముఖం కేసి చూస్తూ ఉండిపోయాడు. ఇదంతా నిజమా, నటనా అని ఒక్కసారి ఆలోచన వచ్చింది. కానీ ఆమె నటించటం అసంభవం.
ఆ కన్నీళ్లలో కూడా వంచన, అబద్ధం ఉండగలవని అతనికి తోచలేదు. కొంచెం సేపయ్యాక మాలతి అని పిలిచాడు. ఏంటి, అంతా నిజమేనా? ఈసారి మాలతి అతని ముఖం కేసి చూస్తూ ఉండిపోయింది. అలా చూస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సురేంద్రనాథుడు లజ్జితుడైనాడు. స్వయంగా ఆమె కన్నీళ్లు తుడుస్తూ, అయితే అంతా దాపరికం లేకుండా చెప్పు అన్నాడు. మాలతి అప్పుడిహ అతడి మోకాళ్ల మీద తల ఆనించి మధ్య మధ్య కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పసాగింది. పుట్టిన దగ్గర నుంచి కష్టాలు, దారిద్ర్యమే అనుభవించాను. నాకు అందరూ ఉన్నారు. మా నాన్న వీలైనంత మంచి సంబంధమే చేశాడు. కానీ దౌర్భాగ్యవశాత్తు ఏడాది తిరిగే లోపుగానే నేను వితంతు అయ్యాను. వివాహం చేసుకున్న వారిని ఒకే ఒక్కసారి తప్ప చూసి ఎరగను. నేను పుట్టింటి దగ్గరుండేదాన్ని. ఆ తర్వాత 5 ఏళ్ళు అక్కడే ఉన్నాను. మా నాన్న మా హాలూద్పూర్కి అరక్రోస్ దూరంలో ఉన్న ఓ జమీందారు గారి దగ్గర నౌకరీ చేస్తుండేవాడు. కొద్ది జీతం వచ్చేది. దాంతో మేం ఏదో విధంగా గడుపుకునేవాళ్ళం. ఇంతవరకు చెప్పేసరికి ఆమె కంఠం రుద్ధమైంది. మీ ఇంట్లో ఎవరెవరున్నారు అని అడిగాడు సురేంద్రనాథుడు. అందరూ ఉన్నారు. నాన్న, అమ్మ, అత్త, 2 అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు. తర్వాత దొంగతనం నేరంతో నాన్న ఉద్యోగం పోయింది. ఆయన రోజు బిచ్చమెత్తి ఎలాగో గడిపేవాడు మాకు. మా అమ్మ సాక్షాత్తు అన్నపూర్ణ. ఉన్నదేదో వీలైనంతలో అందరికీ సంతృప్తిగా పెట్టి తానించుమించు నిత్యము ఉపవాసాలు చేసేది. ఒక్కొక్కప్పుడు వరుసగా 3 రోజులు ఉపవాసాలు చేసేది అని మాలతి వెక్కి వెక్కి ఏడ్చింది. తర్వాత కొంతసేపటికి తాను సంభాళించుకొని, కానీ నాన్న ఇదేది పట్టించుకునేవాడు కాదు. గంజాయి దమ్ము కొట్టి ఎక్కడో అక్కడ పడి ఉండేవాడు. వీలైతే మాధవుడు ఇంచుమించు 1 ఏడాది నుంచి జబ్బులో ఉన్నాడు. చికిత్స జరగకపోవటం వల్ల ఆరోగ్యం కుదుటపడలేదు. బహుశా ఇప్పటిదాకా బ్రతికి ఉండడు అనేసరికి ఈసారి సురేంద్రనాథుడికి కూడా కళ్ళు చెమర్చాయి. తరువాత మాలతి కృష్ణప్రియ సంగతి, సదానందుడి సంగతి చెప్పి చివరికి చలన సంగతి చెప్పింది. చలనకి పెళ్ళిడొచ్చింది. కానీ దరిద్రులమని ఎవ్వరూ దాన్ని చేసుకోవడానికి ఒప్పుకోలేదు. పెళ్లి చేయకపోతే బ్రాహ్మణులకి జాతి పోతుంది. మాకు జాతి పోయే పరిస్థితి వచ్చింది. మా అమ్మ తిండి నిద్ర వదిలేసింది. నాన్న పట్టించుకునే లేదు. సదానందుడు ఒక్కడే ఆశ. కానీ అప్పుడు అతడు ఊళ్ళో లేడు. వాళ్ళ అత్తను తీసుకుని కాశీ వెళ్ళాడు. నాన్న ఉద్యోగం పోయాక ఇంచుమించు 6 నెలలు గడిచాయి. ఇరుగు పొరుగు వాళ్ళు ఎన్నాళ్ళని సాయం చేస్తారు. సదానంద్ కాశీకి వెళ్ళేటప్పుడు 50 రూపాయలు ఇచ్చి వెళ్ళాడు. అవి అయిపోయాయి. అప్పటి స్థితి ఇంకా చెప్పలేను అంటూ మాలతి మళ్ళీ ఏడవసాగింది. సురేంద్రనాథుడు కూడా కళ్ళొత్తుకుని, ఇంకొద్దు, మరో రోజున చెప్దూగానిలే అన్నాడు. మాలతి కళ్ళు తుడుచుకొని, ఇవాళే చెప్తాను. లోకులు నన్ను అందగత్తెను అనేవారు. కలకత్తా వెళ్ళి డబ్బు సంపాదిద్దాం అనుకున్నాను నేను. ఓనాడు రాత్రి గంగ ఒడ్డుకు వెళ్ళాను. ఒడ్డే నడిచి కలకత్తా వెళ్దాం అనుకున్నాను. అలా అయితే ఎవరూ చూడరు కదా అని ఎవరిని కూడా దారి అడగక్కర్లేదు. ఒడ్డుకొచ్చి చూస్తే దూరంగా ఒక నౌక తెరచాప ఎత్తుకుని వెళ్ళటం కనిపించింది. నిశ్శబ్దంగా ఈది నౌకను పట్టుకుని కలకత్తా చేరాలనుకున్నారు. మా ఊరికి కలకత్తా చాలా దూరం కాదని విన్నాను. అయినా ఎంత దూరమో సరిగ్గా తెలియదు. తెల్లవారేసరికి నౌక కలకత్తా చేరుతుంది, నేను చేరుకోవచ్చు అనుకున్నా. నీళ్ళలో దిగాను. ఈదుతూ కొంచెం వచ్చాను. ఈ స్థితిలో నా చీర ఒళ్ళంతా లొంగ చుట్టుకుంది. మునిగిపోయే స్థితికి వచ్చాను. కానీ చివరికి అతి కష్టం మీద దాన్ని తప్పించుకున్నాను. కానీ అంతలో అది ఆ చీర చేతిలోంచి జారిపోయింది. అప్పటికి నౌక కూడా దగ్గరకు వచ్చింది. నా కాళ్ళు చేతులు పట్టుకుపోయాయి. ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళలేను అనుకున్నాను. అంచేత చుక్కాని పట్టుకున్నాను. నౌక నడుస్తోంది. నేను ధైర్యంగా దాన్ని పట్టుకుని విడిచిపెట్టలేదు. విడిచిపెడితే మునిగిపోతానని భయం వేసింది. చాలా చాలా దూరం వెళ్ళాను. అప్పుడు ఇక వెనక్కి వెళ్ళే మార్గమూ లేదు. చివరికి ఉదయమే గంగా స్నానానికి చాలామంది స్త్రీలు వస్తారు కదా, వాళ్ళ దగ్గర ఒక్క చీర అడిగి పుచ్చుకుందాం అనుకున్నాను. వివస్త్రనై ఉన్నానంటే ఆడవాళ్ళకి దయ కలుగుతుంది.
తర్వాత కథ అంతా మీకు తెలుసు అన్నది. సురేంద్రనాథుడు చాలాసేపు మెదలకుండా ఊరుకున్నాడు. తర్వాత ఆమెని దగ్గరగా తీసుకొని, ఎందుకోసం ఇంత పని చేశావో, మరి దానికి ఏదైనా ఉపాయం చేశావా అని అడిగాడు. "ఉహుం" అని తల తిప్పింది మాలతి. ఇది తెలుసు, అది తెలుసు నాకు. నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడలేని దానివి ఇంత సాహసం ఎలా చేశావా అని ఆలోచిస్తున్నా. మాలతి మెదలకుండా ఊరుకుంది. నెల నెల ఎన్ని రూపాయలైతే గడుస్తుంది? 40 రూపాయలు. ప్రతి నెల వారికి 50 రూపాయల చొప్పున పంపించు. మీరిస్తారా? సురేంద్రనాథుడు నవ్వాడు. ఇస్తాను, ఇంకా కావాలంటే ఇంకా అయినా ఇస్తాను. ఇన్నాళ్ళకి నా జన్మ సార్థకమైంది అనుకున్నది తనలో తాను. తరువాత మరొక పని చెయ్యి, నన్ను వివాహం చేసుకో. ఎంచేతంటే ఎంత అధముడినైనా ఇంత నిష్కల్మష హృదయానికి కళంకం కలిగించలేను. నిష్కల్మష హృదయానికి కళంకం కలిగించలేను. మాలతి అతడి హృదయం మీద తల ఆనించి "ఊహు" అన్నది నెమ్మదిగా. "ఊహు ఎందుకని? నా జాతి పోతుందని అనుకుంటున్నావు నువ్వు. కానీ నేనిక్కడ జమీందార్ని. నాకు బోలెడంత డబ్బుంది. అంత డబ్బున్న వాళ్ళకి జాతి అంత తేలికగా పోదు." "కానీ గందరగోళం అవుతుంది." "అవుతుంది, కానీ అది ఎన్నాళ్ళో ఉండదు. వంశం, కులం, మానమర్యాదలు మాలతి, ఒక్కరోజైనా వాటిని మర్చిపోని. పుట్టాక చాలా ధనం పొందగలిగాను, కానీ సుఖాన్ని, ఆనందాన్ని మాత్రం పొందలేకపోయాను. ఒక్కరోజైనా నన్ను నిజమైన సుఖాన్ని పొందని." ఆ మాట వినేసరికి మాలతి మనసు కూడా రోధించింది. కానీ ఆమె దాన్ని అణుచుకుంది. తర్వాత నెమ్మదిగా, "నేను మీ దగ్గరే ఉంటాను శాశ్వతంగా" అన్నది. ఈశ్వరుడు అలాగే చెయ్యాలి. నువ్వు ఉండగలవు, కానీ నాకు సాధ్యమా? నువ్వు లోకం చూసిరగవు, కానీ నేను చూశాను. నా మీద నాకు విశ్వాసం లేదు. నువ్వు ఏ ప్రేమలో జీవితం అంతా గడిపేయగలవో ఆ ప్రేమను మధ్యలో విచ్ఛిన్నం చేసుకుని నేను పారిపోవచ్చు మాలతి. సమయం ఉండగానే నన్ను కట్టివేసుకో. మాలతి అంతా విన్నది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి స్థిమితంగా ఆలోచించి చూసుకుంది. తరువాత అకంపిత కంఠంతో, "కట్టివేసుకున్నా, చేతనైతే విచ్ఛిన్నం చేసుకొని చూద్దాం. ఇంతకంటే బంధనాలతో అవసరం లేదు" అన్నది. "నీకు లేదు, కానీ నాకు ఉంది. ఉండొచ్చు, కానీ వివాహం జరగడానికి వీల్లేదు." "ఏ? వితంతువుని వివాహం చేసుకోవటం అనేది లేదా?" "వితంతువుని వివాహం చేసుకోవటం ఉంది, కానీ వేశ్యను చేసుకోవటం లేదు." సురేంద్రనాథుడికి హఠాత్తుగా శరీరం అంతా కంపించింది. "నువ్వు అలాంటి దానివా? కాక ఏమిటి? మీరే ఆలోచించుకోండి." "చీచీ, ఆ మాట నోట రానియ్యకు. నిన్నెంత ప్రేమించాను, అంచేతనే అన్నాను. లేకపోతే వివాహం చేసుకోవడానికి కూడా ఇష్టపడేదాన్నేమో." "మాలతి, ఏమిటి? అన్ని సంగతులు విప్పి చెప్పవు?" "చెప్తాను. మీరు తప్ప నా శరీరాన్ని ఇదివరకు ఎవరూ స్పృశించి ఎరగరు. కానీ ఒక్కరికి మాత్రం మనసును అర్పించాను. తరువాత జాతి పోతుందని అతన్ని వివాహం చేసుకోలా. ఆ మనసుని ఎలా మరల్చుకున్నావు?" "ఎలా ఇచ్చానో అలాగే మరల్చుకున్నాను." "సాధ్యమైందా?" మాలతి కొంచెంసేపు ఊరుకుని, "ముందే చెప్పానుగా, నేను వేశ్యనని. వేశ్యకి ఏమైనా సాధ్యమే" అన్నది. "ఓ, అతడు సదానందుడా?" "కాదు, మరొకరు." "అయితే నువ్వు మనుషుల్ని అర్థం చేసుకోలేవన్నమాట." "అతడికి ఎందుకు చెప్పలా?" "అతడు నిన్ను ప్రేమించాడు." మాలతికి చటుక్కున శరీరం అంతా విద్యుత్ ప్రవహించింది. ఆ వెర్రివాని ముఖం కళ్ళ ఎదుట కనిపించింది. ఆ వానరోజు తాను ఆ సాయంత్రం ఏటి నుంచి నీళ్లు తెస్తోంది. దారిలో వర్షం వచ్చింది. తడిస్తే జ్వరం వస్తుందని భయంతో సదానందుని ఇంట్లోకి వెళ్ళింది. అతన్ని మొదటిసారిగా డబ్బు అడగటం, తరువాత రోజు అతడు గుప్పెట్లో డబ్బు పెట్టటం మొదలైనవెన్నో గుర్తుకొచ్చాయి. దుఃఖ సమయంలోని ఆ సానుభూతి గుర్తుకొచ్చింది.
నిమిషంలో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వెంటనే వాటిని తుడిచేసుకుంది మాలతి. సురేంద్రనాథుడు అది చూడలేదు. అతడు సోఫా చేతి మీద చేరిగలబడి కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ, తరువాత కలకత్తా వెళ్ళాలనుకున్నాను. తరువాత దయతలచి పాదాల చెంత మీరు చోటిచ్చారు. తర్వాత దయతలచి మీరు పాదాల చెంత చోటిచ్చారు. అతడు పరధ్యానంగా ఉండి వెనుకటి ప్రశ్న వేశాడు. సమాధానం విని అది గ్రహించాడు. లేచి కూర్చొని, మాలతి, నువ్వు రత్నానివి. రత్నం చెడు స్థలంలో దొరికిందైనా దాన్ని కంఠంలో ధరించవలసిందే అన్నాడు. ఎవరన్నారు? ఒకరు కంఠాన ధరించిన రత్నం మరొకరికి దొరికితే దాన్ని వారు కాలికి తగిలినా సహించరు. మీరు పాదాల చెంత నాకు చోటివ్వండి. నేను రత్నాన్ని అని అక్కడికే సంతృప్తి పడతా. సురేంద్రనాథుడు కొంచెం నవ్వాడు. మాలతి, నువ్వు అమాయకురాలు అనుకున్నాను, కానీ కాదు. మాలతి కొంచెం నవ్వింది. దుఃఖానంతరం ఇవాళ ఆమె పెదవుల మీద కాస్త నవ్వు కనిపించింది. ఈ సమయంలో దాసి బయటనుంచే, బాబు, అఘోర బాబు గారి బగ్గి బయట ఆగి ఉంది అని చెప్పింది. సురేంద్రనాథుడు విస్మితుడయ్యాడు. అఘోర బాబా? కానీ ఇక్కడికెందుకు? చాలా అవసరమని చెప్పి పంపారు. సురేంద్రనాథుడు కంగారుగా లేచి, మాలతి, అయితే వెళ్ళి వస్తాను అన్నాడు. వెళ్ళి రండి. కానీ ఆ అఘోర బాబెవరు? తర్వాత చెప్తా. ఆయన వివాహం ఎక్కడ చేసుకున్నారో అఘోర బాబుని అడగండి. సురేంద్రనాథ్ నవ్వుతూ, ఏ పరిచయం ఉందాయే? కొంచెం ఉన్నదని అనుకుంటా. జన్మించాక మరణించక తప్పదు. ఆకాశంలోకి రాయిని ఎగరేస్తే కింద పడక తప్పదు. ఖూనీ చేస్తే ఉరిపడక తప్పదు. దొంగతనం చేస్తే జైల్లో పడక తప్పదు. అలాగే ప్రేమిస్తే దుఃఖించక తప్పదు. మిగిలిన వాటి అన్నిట్లాగనే ఇది లోకనియమం. కానీ ఈ నియమాన్ని ఎవరు ప్రచారం చేశారో తెలియదు. ఈశ్వరేచ్ఛ వలన కన్నీళ్లు వాటంతటవే వస్తాయో, మానవులు కావాలని ఏడుస్తారో, తప్పనిసరి ఏడుస్తారో, లేకపోతే అనాది నుంచి వస్తున్న సంప్రదాయం కదా అని వారు విధిలేక ఏడుస్తుంటారో, అది ప్రేమించిన వారు, దుఃఖించిన వారే బాగా చెప్పగలరు. మేము అధములం, అదెప్పుడూ చవి చూసి ఎరగం. లేకపోతే ప్రేమించే కన్నీళ్లు కార్చాలని, ఆ దుఃఖం మధురంగా ఉంటుందో కటువుగా ఉంటుందో పరీక్షించాలని ఉంది. అయితే మళ్ళీ అందులో మరొక భయం కూడా ఉంది. దీనివల్ల గుండెలు వక్కలవుతాయని, మనస్సులో యుద్ధం ప్రారంభమవుతుందని వినికిడి. అలాంటి యుద్ధంలోకి చటుక్కున పోయి పడకూడదు అనుకుంటూ ఉంటాను. అదృష్టం బాగుండకపోతే ఈ విషయం పరీక్షించి తెలుసుకుందామని పోయి చివరికి గుండె బ్రద్దలు చేసుకుని తిరిగి రావాల్సి వస్తుందేమో. అంచేత ఆ వాంఛను ఇక్కడితోనే తుంచివేసుకుంటున్నా. అయినా కుతూహలం మాత్రం ఉంది. ఎవరైనా ప్రేమించిన వాళ్ళు ఏడుస్తుంటే పోయి తొంగి చూడాలి. వివరణ ముఖంతో గుండె పగిలి బయటపడడాన్ని చూస్తాను. చివరికి వాళ్ళు కళ్ళు తుడుచుకొని ప్రశాంతంగా లేచి కూర్చుంటే అప్పుడు విచారంతో వెనక్కి తిరిగి వచ్చేస్తా. అయితే వాళ్ళ గుండె పగిలి బయటికి రావాలని కోరుకోను, కానీ చూడాలనే వాంఛను మాత్రం ఈ పాడు హృదయంలోంచి తుడిచివేసుకోలేను. ఇవాళ మాలతి దగ్గరికి కూడా అందుకే వచ్చాను. చూసిందేదో చెప్పాను. నేర్చుకున్నదేమిటంటే మానవులు ప్రేమించి ఈశ్వరుని ఎదుట నిలబడాలి. మాలతి ప్రేమలాంటి ప్రేమాశ్రువులు భగవంతుని పాదాల వద్ద పద్మాలై వికసిస్తాయి. తనని మర్చిపోయి యోగ్యతాయోగ్యతలను పాటించకుండా ఇతరుల చరణాల వద్ద ఆమెలాగా ఆత్మ బలిదానం చేసుకోవటాన్ని లోకులు బహుశా పిచ్చి అనొచ్చు. నేను కూడా అలాగే చెప్పుండొచ్చు బహుశా. ఇలాంటి పిచ్చివాళ్ళు ప్రపంచంలో ఎక్కడా ఉండరని అనుకునేవాణ్ణి అప్పుడు. ఇలాంటి పిచ్చివాణ్ణిగా నటించగలిగినా ఈ జీవితంలో ఎన్నింటినో సాధించవచ్చు. సురేంద్రనాథుడు వెళ్ళిపోయాక తలుపు వేసుకుని మాలతి కింద పడి దొర్లింది. ఎంత ఏడ్చిందో చెప్పలేను. చిన్ననాటి ఆ ప్రేమను, ఈ ప్రేమకు
చిన్ననాటి ఆ ప్రేమకు ఈ ప్రేమకు ఎంత వ్యత్యాసమో ఆమె ఆలోచించి చూచుకుందేమో. మాలతి ఈ ప్రేమలో గంభీరమైన కృతజ్ఞత మిశ్రితమై ఉంది. తన సుఖేచ్ఛదేముంది పాడు, అతడి కోసం నవ్వుతూ నవ్వుతూ తాను ప్రాణాన్ని కూడా ఇవ్వగలను అనిపించింది ఆమెకి. మాలతి చెప్పసాగింది, ప్రాణాధికులు మీరు, మీకోసం ప్రాణాన్నైనా ఇవ్వగలను. మీరు నా కోసం కళంకితులవుతారా? కేవలం నా మూలంగా నలుగురు 4 రకాలు అనుకుంటుంటే మీరు వాటిని సహిస్తారా? నేను అజ్ఞాత కులశీలను, ఎవరూ ఎరుగరు నన్ను, నాకు సిగ్గులేదు. కానీ మీరు మహాత్ములు, మీ కళంకం, మీ లజ్జ జగత్తంతా వ్యాపిస్తుంది. మీరు వేశ్యా వివాహం చేసుకున్నారంటుంది లోకం. సమాజంలో మీరు హీనులవుతారు. నేనలా జరగనీయను. ఈ వివాహం జరగటానికి వీల్లేదు. మాలతి స్థిమితంగా లేచి కూర్చుంది. అశ్రువులు తుడుచుకొని, భగవాన్, ఈ జీవితంలో ఎంత పాపాన్ని అపరాధాన్ని చేశానో నీకు తెలుసు. కానీ ఆ రోజు మర్చిపోవద్దు. ప్రపంచంలో ఇంక నాకు స్థానం లేదు. కానీ ఆ రోజు గనక వస్తే, అటువంటి రోజు గనక వస్తే, భర్త ప్రేమని పోగొట్టుకునే రోజు గనక వస్తే, ఆ రోజున నన్ను నీ దగ్గరకు తీసుకో. పతితనైనా పాదాల వద్ద చోటివ్వు అనుకుంది చేతులు జోడించి. మాలతి ఆ రాత్రంతా అక్కడే పడి ఉంది. మర్నాడు సురేంద్రనాథ్ రాలేదు. రోజల్లా మాలతి ఎదురు చూస్తూనే కూర్చుంది. రాత్రి పొద్దుపోయాక సురేంద్రనాథ్ వచ్చాడు. అతడి ముఖం మరింత దిగులుగాను బాధగాను ఉండడం చూసి మాలతి భయపడింది. కానీ అతడు గదిలోకి రాగానే నవ్వుతూ, మాలతి, నువ్వు పొద్దుటి నుంచి ఎదురు చూస్తూ కూర్చున్నావా? ఎరుపెక్కిన ముఖంతో మాలతి మాట్లాడక ఊరుకుంది. ఏం చెయ్యని చెప్పు. ఒక్కరోజైనా దావాలు వ్యవహారాలు ఉండక మానవు. ఎంత ఉన్న వాళ్ళకి అన్ని కష్టాలు కూడా ఉంటాయి. దావాలు ఎందుకు వేస్తారు? సురేంద్రనాథ్ నవ్వాడు. ఎందుకు వేశానా అది తర్వాత చెప్తాను. ముందు నా దానివిక ఆస్తి అంతా నీదిగా భావించుకో. తరువాత తెలుస్తుంది దావాలు వేయటం ఎందుకో. మాలతి మౌనంగా ఏవేవో ఆలోచనలు చేయసాగింది. మాలతి, అది ఆలోచించావా? ఏదా? అప్పుడే నిన్నటి సంగతి మర్చిపోయావా? మర్చిపోలా, గుర్తుంది. ఉంటుంది, కానీ మరి ఆలోచించి చూసావా? చూశాను. వివాహం జరగడానికి వీల్లేదా? అదేమిటి మళ్ళీ? అది ముందే చెప్పాను. ఏమిటి చెప్పింది నా తలకాయ? నేను వివాహం చేసుకుని తీరుతాను. నేను చేసుకునియను. ఇక్కడికి వచ్చి నెల పైన అయింది. మీకు ఈ ఉద్దేశమే ఉంటే ముందెందుకు చెప్పలా? ఇప్పుడు చనిపోయిన జయావతికి బదులు మీరు మరొకతను కలకత్తా నుంచి తీసుకొచ్చారని అందరికీ తెలిసిపోయింది. సురేంద్రనాథుడు పరధ్యానంలో పడ్డాడు కాస్త. నేను ఆలోచించానది. తెలిసిపోని నేను అలా అయితే నేను విషం తాగుతాను. సురేంద్రనాథుడు కొంచెం నవ్వి, అది తర్వాత తెలుస్తుందిలే. వారం రోజుల్లోగా అన్ని ప్రయత్నాలు చేస్తాను. అయితే వారంలోగానే నన్ను ఇంక మళ్ళీ చూడరు. సురేంద్రనాథ్ విస్మితుడై ఆమె ముఖం కేసి చూస్తూ ఊరుకున్నాడు. తర్వాత, ఎక్కడికి వెళ్తావు అని అడిగాడు. ఇష్టం వచ్చిన చోటికి. చచ్చిపోతావా? చావను. ఎందుకనంటే నేను చావలేను. ఏ మార్గంలోకి దిగానో ఆ మార్గానే పోతా. అయితే బంధాన్ని ఒప్పుకోవా? ఆమె అంత గట్టిగా చెప్పడం చూసి మాలతి అబద్ధం చెప్పటం లేదని గ్రహించాడు సురేంద్రనాథ్. కొంచెం ఆలోచించాడు. తర్వాత పొడి నవ్వొకటి నవ్వి, నువ్వేం చేస్తావు? అది నీ స్వధర్మం. మంచిది, అలాగే కానీ అన్నాడు. మాలతి ఈసారి జవాబేమీ చెప్పలేదు. మౌన ముఖంతో ఆ తిరస్కారాన్ని గ్రహించింది. చాలాసేపు ఇద్దరూ ఏం మాట్లాడలేదు. తర్వాత సురేంద్రనాథ్, ఇంటికి డబ్బు పంపించావా అని అడిగాడు. మాలతి అప్పుడు ఏడుస్తోంది. పంపలేదని తల ఊగిస్తూ తెలిపింది. ఎందుకు పంపలేదు? మాలతి మాట్లాడలేదు. ఈసారి అతడు గ్రహించాడు. ఆమె ఏడుస్తోందని. చేతిలో డబ్బు లేదా? లేదు. ఏమీ లేదా?
లేదు. ఇన్నాళ్ళయింది, చేతిలోకి ఏమీ రాలా? మాలతి ఏడవసాగింది. మాట్లాడలేదు. సురేంద్రుడు ఈ ప్రశ్న ఊరికే వేశాడు. ఎంచేతనంటే ఆమె దగ్గర ఏమీ లేదని అతనికి తెలుసు. కొంచెం సేపయ్యాక చెయ్యి పుచ్చుకొని దగ్గరకు తీసుకున్నాడు. పక్కన కూర్చోబెట్టుకొని ఆపేక్షగా, కావాలని ఇంత దరిద్రంగా ఉంటే నేనేం చెయ్యను చెప్పు? ఒక్క మంచి చీర కట్టుకోవు, ఒక్క నగ పెట్టుకోవు, ఏం కావాలో ఏది ఇష్టమో నోరు విప్పి చెప్పవు, నేనేం చెయ్యను చెప్పు అని తర్వాత జేబులోంచి నోట్ల కట్ట తీసి, ఉండని, ఇందులోంచి నీ ఇష్టం వచ్చినంత పంపు, మిగిలింది నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకో, మధ్య మధ్య కావలసి వచ్చినప్పుడు అడిగి తీసుకుంటూ ఉండు అని నవ్వుతూ, డబ్బు కూడబెట్టడం నేర్చుకో అన్నాడు. మాలతి మెదలకుండా వింటూ కూర్చుంది. మర్చిపోకు, ఇవాళ డబ్బు పంపించు. ఎలా పంపను? రిజిస్టర్ చేసి పంపు. నాకు చేత కాదు, మీరు మరెవ్వరి పేరుతోనైనా పంపండి. ఎందుకని? పట్టుపడతావని భయమా? భయమే. అయితే మన వకీలు అఘోర బాబుకు చెప్పు, ఆయన కలకత్తాలో ఉంటాడు, అక్కడి నుంచి పంపిస్తాడు. అదే మేలు. కానీ ఎవరైనా ఆయన దగ్గరికి వెతుక్కుంటూ వస్తే ఆయనకు తోచిన సమాధానం చెప్తాడు. ఎలాగైనా మీ పేరు బయటికి రానియవద్దని ఆయన్ని హెచ్చరించండి. సరే, అలాగే. జయావతి మరణించింది, కానీ ఆమె తల్లి బ్రతికే ఉంది. నారాయణపూర్కి కొంచెం ఉత్తరంగా ఉన్న వాసపూర్ వాళ్ళది. జయ, ఆమె తల్లి అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎలా గడిచేదో వాళ్ళకి తెలియాలి. ఊళ్ళో 4-5గురికి తెలుసది. కానీ అది తెలుసుకోవటం వల్ల మనకేం లాభం లేదు. తెలుసుకోవాలని కోరిక లేదు. ఆ సంగతి వదిలేద్దాం. కొన్నాళ్ళు గడిచాక జయావతి నారాయణపూర్ జమీందారు గారి భవనంలో ఎలాగో స్థానం సంపాదించింది. ఆమెకి ఆ స్థానం లభించినప్పుడు ఆమె తల్లి కూడా వచ్చింది. ఇద్దరూ అక్కడే ఉండటం మొదలుపెట్టారు. కానీ జయ తల్లికి కూతురికి తగవు ప్రారంభమైంది. ఆ తర్వాత రోజు సాయంత్రం ఒకరినొకరు బిగ్గరగా తిట్టుకొని కానీ తినేవాళ్ళు కాదు. అలా మరో 6 నెలలు గడిచాయి. తర్వాత జయ తల్లి పెద్ద మేడలో ఉండాలన్న వాంఛను తుంచేసుకుని తాను వదిలి వచ్చిన స్వంత పాత ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె అక్కడికి వెళ్ళక తప్పనిసరి అయిందని తోస్తుంది. అప్పట్నుంచి సురేంద్రబాబు ఆ ముసలిదాన్ని మళ్ళీ ఈ గుమ్మం తొక్కటానికి వీల్లేదని శాసించాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆమె మధ్య మధ్య మళ్ళీ వస్తూ ఉండేది. ఆమె వచ్చి గుండెలు బాదుకుని తిట్టి జుట్టు పీక్కొని చివరికి నౌకర్ చేత అర్ధచంద్ర ప్రయోగాలు తిని వాసపూర్కి తిరిగి వెళ్ళిపోవలసి వచ్చేది. ప్రతి 2-3 నెలలకి ఇలా ఒకసారి జరగకుండా ఉండేది కాదు. దీనివల్ల ఆమెకి చాటుగా ఏదో లాభం ఉండి ఉండాలి, లేకపోతే వీటి కోసం కష్టపడి ఇంత దూరం వచ్చేది కాదు. అది అలా ఉంచుదాం. ఆమె కుమారి రత్నాన్ని గాఢంగా ప్రేమించేదై ఉండొచ్చు. తర్వాత జయావతి గంగలో మునిగి చనిపోయిందని విన్నప్పుడు శోకాలతో వాసపూర్లోని సగం జనాన్ని తన ఇంటి ముందుకు రప్పించగలిగింది. వాసపూర్లో ఉండే వాళ్లలో చాలామంది తక్కువ కులాల వాళ్లే. అంచేత రైతులు మొదలైన వాళ్ల ఇళ్లలోని వృద్ధులు దగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు జయ తల్లి గొడవ వినటానికి వచ్చారు. జయావతి 500 మంది పరివారంతో ఉన్న ఊరంత నౌక కలకత్తా గంగలో మునిగిందని విని వారు ఆశ్చర్యపోయారు. చూసిన వాళ్ళంతా అంత పెద్ద నౌక కలకత్తాలోనే లేదంటున్నారు అన్నది జయతల్లి. అవును, లేదుట అన్నదొక వృద్ధురాలు. ఒక ప్రౌఢ వయస్క విస్మితురాలై, ఎంత ఖరీదుంటుందో అన్నది. హరే, దానికి ఎంత ఖరీదైతే మాత్రం లెక్కుందా? ఆమె మెదలకుండా ఊరుకున్నది. దొరలు కూడా చూడటానికి వచ్చారుట అన్నది జయతల్లి. యువతులు చెవులు నిక్కపుడుచుకొని విన్నారు. దొరలు కూడా దుఃఖించారు. అదంటే అందరికీ ఆపేక్ష కదా. జయతల్లి కళ్ళు నులుముకుంది. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. శ్రోతల్లో చాలామంది ఏ సుకృతం వల్ల వచ్చే జన్మలో జయావతిగా పుట్టడానికి వీలుంటుందా అని మనస్సులో ప్రార్థించుకున్నారు. జయ సౌందర్యానికి అంతుందా? సాక్షాత్ లక్ష్మీ ప్రతిమ కదూ. ఆహా, ఏం ముక్కు, ఏం కళ్ళు, ఏమి అంగసౌష్ఠవం, రవంత వంక పెట్టేందుకుందా? యువతులు మెదలకుండా ఊరుకున్నారు.
నడివయసులో ఉన్నవాళ్ళు, వృద్ధురాళ్ళు ఇది నిజమేనని అంగీకరించారు. బాబుగారెంత ఇదిగా ప్రేమించారు. ఎప్పుడేది అడిగితే అది ఇచ్చేవారు. అంతటి మహారాజు మనసుకి నచ్చటం అంటే మాటలా? ఈ విషయాన్ని మనసులో అందరూ అంగీకరించారు. నేను అట్టే కాలం బ్రతకను, ఈ దుఃఖం తీరేదా? ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉందేమో కానీ సానుభూతి తెలపటం ఎవరూ మానలేదు. జమీందారు గారు ఎలా ఉన్నారు అని అడిగారొకరు. ఆయన బాగానే ఉన్నారు. ఆయన మరొక నౌకలో ఉన్నారు కదూ, అందుకని ప్రమాదం తప్పింది. ఇద్దరికీ చెరుక నౌక ఉండేదా? లేకపోతే ఎలా బ్రతికారు? వెంట తక్కువ జనం వెళ్ళారనే. వారేమయ్యారు? పాపం అందరూ మునిగారు. ఆ పూట ఇలాగే గడిచింది. సంధ్య పడింది. ఇంటి పనులన్నీ అలాగే ఉండిపోయాయి. ఇంకేం చేస్తాం చెప్పు, వస్తాం ఇంకా అంటూ ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. జయ తల్లి కూడా ఏదో ఇంత వండుకుని పెందరాళే తలుపు వేసుకుంది. నిద్ర పట్టనంత వరకు ఇరుగు పొరుగు వాళ్ళకి వినపడేలా ఆ ఊరంతా నౌక సంగతి, దొరల దుఃఖం సంగతి ఏకరవు పెడుతూనే ఉంది. మర్నాడు పొద్దున్నే జయ తల్లి నారాయణపూర్కి బయలుదేరింది. నెమ్మదిగా ఆ ఊరు చేరుకుంది. ఆ దారి, ఆ రేవు, ఆ చెట్లు అవన్నీ ఆమెకి పరిచితులే. తాను ఆ దారినే వెడుతూ ఉండేది. మళ్ళీ ఈ దారినే జాడించుకుంటూ తిరిగి వచ్చేది. ఇంకా ఆమె లేదు. అలాంటి తగాదాలు ఇంకా రావటానికి వీల్లేదు. అలా గుండె బాదుకోవటానికి వీలుండదు. ఎంతో వేదనతో ఆమె హృదయం వ్యాకులమైంది. దానికి 1000 రెట్లు అరుస్తూ జయ తల్లి వెళ్ళింది. ఎవరి ఇంటి గుమ్మంలోకి వెళ్ళినా వారు 1000 పనుల్లో ఉన్నా ఒకసారి కిటికీ దగ్గరికి రాక తప్పలేదు. చివరికి సురేంద్రనాథుని హవేలీ ముందుకొచ్చింది. జయ స్మృతులెన్నో ఆమెను పెనవైచుకుని ఉన్నాయి. జయ తల్లి ఏడుపు గొంతుని పెద్దది చేసుకుంది. ఎదుటి గేట్లోంచి ఆమె లోపలికి వెళ్ళటానికి వీలుండేది కాదు ఇది వరకు. ఎందుకనంటే సురేంద్రనాథుడు అలా రావద్దని శాసించాడు. కానీ ఇప్పుడు ఆమె వ్యాఘ్రినిలాగా ఎదుటి గుమ్మంలోంచి లోపల జొరబడింది. ద్వారపాలకులు ఆమెను ఆపటానికి ధైర్యం చేయలేకపోయారు. అందరూ 10 అడుగుల వెనక్కి తగ్గి నిలబడ్డారు. సురేంద్రబాబు అప్పుడు భోజనానంతరం విశ్రాంతి తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ అరుపులు విని జయ తల్లి తుఫానులా వచ్చిపడిందని గ్రహించాడు. రాగానే తన జయావతిని తనకు తిరిగి ఇవ్వమని గుడ్డిగా మొండి పట్టుపడుతూ దగ్గరకొచ్చి కూర్చుంది. ఒకదాని మీద ఒకటి డిమాండ్ చేస్తూ సురేంద్రనాథుడికి వెర్రెత్తించేసింది. ఆ తర్వాత తల పగలగొట్టుకోవడం కాదు, గుండెలు బాదుకోవడం కాదు, జుట్టు పీక్కోవటం కాదు, ఎన్ని చెయ్యాలో అన్నీ చేసింది. అవన్నీ వివరంగా వర్ణించగల సామర్థ్యం లేదు మాకు. చివరికి జయ తల్లి తనకి తినటానికి ఏమీ లేదని, చేతిలో చిల్లిగవ్వైనా లేదని, మీరు దయదల్చకపోతే ఇక్కడే ఉరిపోసుకుని జయావతి పోయిన చోటికే పోతానని ఏడవటం మొదలుపెట్టింది. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఎంత అయితే గడుస్తుంది నీకు అడిగాడు సురేంద్రనాథ్. జయ తల్లి కళ్ళు తుడుచుకొని, బాబు, ఏదో సామాన్యంగానే గడుపుకుంటాను. వితంతువు నేను, నాకెవ్వరూ లేరు, నాకెంత కావాలి అన్నది. అయినా చెప్పు, ఎంత డబ్బు కావాలి? 15 రూపాయలు నెల పంపుతుంటే సరిపోతుంది నాకు. అలాగే, బ్రతికి ఉన్నంతకాలం నెల కచేరీకి వచ్చి డబ్బు తీసుకువెళ్తూ ఉండొచ్చు. అప్పుడు జయతల్లి ఎన్నో విధాల దీవించింది. ఎంతో ప్రీతికరంగా మాట్లాడింది. చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళేప్పుడు మళ్ళీ ఇదివరకులా ఏడుస్తూ వెళ్ళల. పైగా ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళింది. జయ చచ్చిపోయింది. తల్లి గనుక తానందుకు మనసులో దుఃఖించింది. కానీ కొంత ఉపకారం కూడా జరిగింది అని కూడా అనుకుంది తనలో తాను. జయ తల్లి సురేంద్రనాథుని దగ్గర సెలవు తీసుకుని సరాసరి వెళ్ళిపోలేదు. దాసదాసీలు ఉండే చోటుకు వెళ్ళి కూర్చుంది. వారిలో పరిచితురాళ్లైన దాసదాసీలున్నారు. జయతల్లి దుఃఖానికి వారిలో చాలామంది తమ తమ దుఃఖాన్ని వెలిబుచ్చారు. ఒకరిద్దరు ఏడవను కూడా ఏడ్చారు. జయతల్లి చాలా మాట్లాడింది. సురేంద్రనాథుని జయ సంగతి కూడా బయటపెట్టింది. కానీ మాటల సందర్భంలో జయావతి స్థానంలో మరొకతెను ఎవరినో తీసుకొచ్చారు అన్న సంగతి కూడా తెలిసింది ఆమెకు. ఆమెకి ఎంతో ఆప్యాయంగా తోటలోని మేడలో నివాసం ఏర్పరిచారు అని వినటంతో జయతల్లి మరో రూపం ధరించింది. కళ్ళు చింత నిప్పులు కురిశాయి. స్థాన కాల విచక్షణ లేకుండా ఆ మేడని ఆక్రమించుకున్న ఆమెను ఉద్దేశించి అక్కడే
నోటికి వచ్చినట్టల్లా తిట్టసాగింది. ఏడుపు గొంతుని క్రమంగా పెద్దది చేసింది. మళ్లీ గుండెలు బాదుకోవటం, జుట్టు పీక్కోవటం మొదలుపెట్టింది. దాసదాసీలు భయపడ్డారు. ఆమెని ఎన్నో విధాల శాంతపరచాలని చూశారు. కోపం వస్తే బాబుగారు ఇస్తామన్న డబ్బు ఇవ్వడం మానేస్తారని కూడా చెప్పారు. కానీ జయ తల్లి చాలాసేపటి వరకు ఆ మాటల్ని చెవికెక్కించుకోలేదు. చివరికి ఏదో సాకుతో జయతల్లి చేతిలోంచి తప్పించుకుని బయటపడ్డారు దాసదాసీలు. వీధిలోకి వచ్చి జయతల్లి తోట మేడవైపుకు బయలుదేరింది. కూతురు దుఃఖంతో ఆమె పొగిలిపోతుంది. అసూయాగ్ని ఆమె హృదయంలో జ్వలించిపోతుంది. తన కూతుర్ని బలవంతాన దుష్టురాలు గంగలో ముంచి ఆ స్థానాన్ని తాను ఆక్రమించుకుంది అని తోచసాగింది ఆమెకి. జయతల్లి అప్పుడు గర్జిస్తూ తోట మేడలో ప్రవేశించింది. దాసీది ఎదురుపడగానే నిప్పులు కురిపిస్తూ ఆ రాక్షసి ఎక్కడా అని అడిగింది. పాపం, అది కొత్తగా వచ్చిన మనిషి భయంతో అదిగో అక్కడ అన్నది. ఆమె ఎలా ప్రశ్న వేసిందో సమాధానం అలాగే వచ్చింది. దాసీదానికి ప్రశ్న అర్థం కాలేదు. జయతల్లికి దాసి చెప్పిన సమాధానం అర్థం కాలేదు. ఆ దాసీదానికేసి చూస్తూ ఎక్కడా అని అడిగింది. ఆ దాసీది తన చిత్తం వచ్చిన వైపు చేత్తో చూపి అక్కడి నుంచి తప్పుకుంది. జయతల్లి మెట్ల మీద నుంచి పైకి వెళ్ళింది. అక్కడ గదికి తిరిగి చూసింది. ఎక్కడా ఎవరూ కనపడలా. కానీ ఏమి ఈ శోభ, ఏమి ఈ అలంకారం, ఏమిటి విలువైన వస్తువులు. ఆమె సురేంద్రబాబు ఇంట్లో పూర్వం చాలా రోజులుంది. వారింట్లో చాలా వస్తువులు చూసింది, కానీ ఇలాంటివి ఎప్పుడూ చూడలా. చూస్తున్న కొద్దీ క్రూర సర్పంలా బుసలు కొట్టసాగింది. ఇవన్నీ జయావతివేమో అనిపించసాగింది ఆమెకి. తనలో తాను మథనపడుతూ ఉండగా ఓ గదిలో ఒక ఆమె కనిపించింది. వెనక నుంచి ఆమెను చూసి జయతల్లి ఆమె ఒక పరిచారిక అయి ఉంటుందని అనుకుంది. పిలిచి, ఇదిగో మీ యజమానురాలు ఎక్కడా అని అడిగింది. అస్వాభావికమైన కర్కశత్వానికి వెనక్కి తిరిగి చూసింది ఆమె. ఆమె మామూలు చీర ధరించి ఉంది. ఒంటి మీద ఒక్క నగైనా లేదు. ముఖం చూసి చటుక్కున ఆగింది. కంఠస్వరాన్ని మార్చుకొని, నువ్వెవరివి అని అడిగింది. నేను ఇక్కడ ఉంటాను, మీరు కూర్చోండి. ఆ నిరాభరణ సుందరి ముఖం చూసి చటుక్కున ఆగింది. కంఠస్వరాన్ని మార్చుకొని, నువ్వెవరివి అని అడిగింది. నేను ఇక్కడ ఉంటాను, మీరు కూర్చోండి. నువ్వు వచ్చి ఎన్నాళ్ళయింది? ఇంచుమించు నెలపైన అయింది. మీ యజమానురాలు ఎక్కడా? నువ్వు బహుశా ఆమెతో వచ్చి ఉంటావనుకుంటా. ఆమె తల ఊగిస్తూ, ఆమె గారితో మీకేమైనా అవసరమైన పని ఉందా అని అడిగింది. చాలా ఉంది, ఆ రాక్షసిని నరికి పారేస్తా అంటూ ఆమె తన సహజమైన భయంకరాకృతిని ధరించింది. నేనెవరినో తెలుసా? జయతల్లిని నేను. నన్ను చూడగానే తెలుస్తుంది. ఆ పాపిష్ఠురాలు నా కూతుర్ని పొట్టన పెట్టుకుంది, నేను దాన్ని పొట్టన పెట్టుకుంటా అని పళ్ళు పటపట కొరుకుతూ, మింగేస్తా, నమిలి మింగేస్తా, అంతా పూర్తి చేసి కానీ కదలనిక్కడి నుంచి అన్నది. ఆ యువతి ఊపిరి బిగపట్టుకొని ఆ అలౌకిక భంగిమను చూస్తూ ఊరుకుంది. ఓసి దౌర్భాగ్యురాలా, నిన్ను మింగేస్తాను, దయ్యమా, రాక్షసి, పిశాచమా, నిన్ను మింగుతాను, నిన్ను చంపి కాళికాదేవి దగ్గర రక్తం ధారపోస్తాను, తల ఇలా పగలగొడతాను. ఎక్కడా ఆ రాక్షసి? ఎవరినుద్దేశించి ఇంత గొడవ చేస్తుందో ఆమె ఎదురుగానే కూర్చుని ఉంది. కానీ జయతల్లికి అది తెలియదు కదా. తెలిస్తే బహుశా ఆ రోజున ఏదో దుస్సంఘటన జరిగేదేమో. మాలతి దగ్గరికొచ్చి చెయ్యి పట్టుకుంది. మెల్లమెల్లగా, ఊరుకోండి అన్నది. నేను ఊరుకోవాలా? నువ్వెవరివి చెప్పటానికి? నా కూతుర్ని మింగేస్తే నేను ఊరుకునేదా అంటూ మళ్ళీ తల నేలకేసి కొట్టుకోసాగింది. అంత ముద్దు కార్పెట్ గనక లేకపోతే జయతల్లి తల నిజంగా పగిలిపోయేదే ఆ రోజున అనుకుంది మాలతి. ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు అన్నది. ఇక్కడ లేదు, కానీ నేను ఇక్కడి నుంచి అడుగు కదిపేది లేదు. ఆ దౌర్భాగ్యురాల్ని చూడాలి, దాన్ని మింగాలి, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాలి. మాలతి కొంచెం నవ్వి, వెళ్ళటం దేనికి, హాయిగా ఇక్కడే ఉండండి, వేళ చాలా మిగిలిపోయింది, మీ భోజనం అది ఇంకా కాలేదా అన్నది. భోజనం అదినా? దాని పని పట్టని, అప్పుడే చేస్తా ఏకంగా. పాపం, గర్భశోకం. తల్లి ప్రాణం ఎలా కొట్టుకుంటుందో నాకు తెలుసు.
జయ తల్లి కొంచెం మెత్తబడింది. అదే, ఆలోచించి చూడమ్మాయి. అది నాకు తెలీదా? కానీ ఏం చేస్తారు చెప్పండి? 2 మెతుకులు తినటం తప్పుతుందా? వెధవ పొట్ట ఊరుకోదుగా. అది నిజం. అదే అంటున్నా, ఇక్కడే భోజనానికి ఏదో ఏర్పాటు చేస్తా. చేస్తావా? సరే చెయ్యమ్మా. పాపం జయాదీది మీ సంగతి ఎంతగానో చెప్పేది. చెప్పేదా? ఎందుకు చెప్పదు? నువ్వు దాన్ని చూసావా? అయ్యో, ఎన్నాళ్ళు కలిసున్నావు, చూడనే లేదా? నువ్వు దాని దగ్గర ఉన్నావనుకుంటా. ఆమె నన్ను మా ఊరు నుంచి తీసుకొచ్చింది. ఎన్ని సంగతులు చెప్పేది. వాటిల్లో చాలా వరకు మీ సంగతులే. ఎందుకు చెప్పదు? మా జయ అలాంటి పిల్లగాదు. ఆమె చాలా మంచిది. ఆహా, అలాంటిది కూడా చచ్చిపోయింది. కానీ మీ ఈ రాక్షస ఎక్కడి నుంచి వచ్చింది? కలకత్తా నుంచి. పాపిష్టిది బాబుగారికి మందు పెట్టిందనుకుంటా. అనే వినికిడి. ఆ మందు పెట్టడాన్ని నేను ఇవాళ వదిలిస్తా. వదిలించండి. ఆమె చేసిన దానికి బదులు తీర్చుకుని వెళ్ళండి. అలాగే వెళ్తా. దానికి మంత్రాలు తంత్రాలు తెలుసా? మంత్రాలు తంత్రాలా? ఎక్కడో నేర్చుకుని వచ్చిందని వినికిడి. మనుషుల్ని గొర్రెల్ని చేసుకుని తిప్పుకుంటుంది. ఈ బాబుగారిని కూడా అలాగే చేసింది. ఆమె కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. జయ తల్లి ముఖం వివరణమైంది. శుష్క ముఖంతో, ఆ మంత్రాలవి నాకు తెలుసు అంది. ఎందుకు తెలియవు? ఇవాళ మధ్యాహ్నం రానియండి, చూపిస్తాను. బాణం వేయడం విద్య కూడా తెలుసా? తెలియకే. ఎప్పుడొస్తుంది? మధ్యాహ్నం. జయతల్లి కిటికీలోంచి బయటికి చూసింది. మధ్యాహ్నం అవటానికి ఇంకెంతో వ్యవధి లేదు. కొంచెం వెనక ముందాడుతూ, ఇవాళ నాకు చాలా పనులున్నాయి, ఇవాళకి ఇంక వెళ్ళి మళ్ళీ రేపొస్తా అని జయతల్లి లేచి నిలబడింది. ఆహాహా, ఇవాళ ఇక్కడే భోజనం అది చేసి వెళ్ళండి. చాలా ఆలస్యం అవుతుందే. ఆలస్యం ఏమీ కాదు. నీ పేరేమిటి? నా పేరు మాలతి. ఆహా, మంచి పేరు. అప్పుడిక జయతల్లి గబగబా కిందకొచ్చి ఏదో కాస్త భోంచేసింది. మాలతి దగ్గర కూర్చుని చూసింది. అంత సంతృప్తిగా భోంచేయలేదు, ఆదరాబాదరా చేసింది. లేచి, ఇంక వెళ్ళి వస్తానమ్మా అంది. ఒక్క సంగతి మీకు ఇంతవరకు చెప్పలా? జయాదీది దగ్గర నేను 10 రూపాయలు అప్పు తీసుకున్నా. ఆమె లేదిక. ఇప్పుడు మీరు దయ ఉంచి నన్ను రుణ విముక్తురాల్ని చెయ్యండి. జయతల్లికి అర్థం కాల. ఏం చేసేది? ఆ 10 రూపాయలు మీరు తీసుకోండి. నాకిస్తావా నువ్వు? అని మాలతి పైకి వెళ్ళి 10 రూపాయలు తీసుకొచ్చింది. 10 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది. జయతల్లి చాలాసేపు మాలతి ముఖం కేసి చూస్తూ ఊరుకుంది. తర్వాత మెల్లగా, నువ్వు నిజంగా గొప్ప ఇంటి పడుచువి అమ్మాయి అన్నది. మాలతి కొంచెం నవ్వి, మేము దరిద్రులం అన్నది. జయతల్లి కనుకొలుకుల్లోంచి నీళ్ళొచ్చాయి. అవ్వచ్చు, అయినా నువ్వు పెద్దింటి పడుచువే. నిజం చెప్తున్నా చూడరాదు. మా జయ దగ్గర ఈ మాత్రం డబ్బు ఉంటూనే ఉండేది. కానీ ఎన్నడూ ఒక్కసారిగా 10 రూపాయలు తన చేతి మీదుగా ఇచ్చి ఎరగదు అంటూ కళ్ళు తుడుచుకుంది. మేం దరిద్రులం, అయినా ధర్మం ఉందిగా. ఉంది, కానీ దాన్ని అందరూ ఎరుగుదురా. పోనీయండి, రేపొస్తారుగా అయితే. ఎందుకు రాను? మా యజమానురాలి గాలికి వాళ్ళ మీ సంగతి చెప్పి ఉంచనా అయితే?
ఆహాహా, చెప్పవలసిన అవసరం లేదు. కామరూపదేశం నుంచి బాణం వేసే విద్య నేర్చుకుని వచ్చిందన్నమాట. జయతల్లి మనస్సుని కలతపరిచిందన్న సంగతి, కామరూపదేశం నుంచి బాణం వేసే విద్య నేర్చుకుని వచ్చిందన్నమాట జయతల్లి మనసుని కలతపరిచిందన్న సంగతి మాలతి గ్రహించింది. జయతల్లి పొడి నవ్వు ఒకటి నవ్వి, అయితే వస్తానిహ, మధ్య మధ్య నీ దగ్గరికి వస్తూ ఉంటాను అన్నది. రండి. ఇక్కడితో శరత్చంద్ర చటోపాధ్యాయ శుభద 6వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.